ఓం శ్రీ గురుభ్యో నమః. శివాయ గురవే నమః. అందరికీ నమస్కారం. తెలుగు మ్యూజిక్ క్లాసెస్ ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్ ద్వారా నేను వీణా క్లాసెస్ చెప్పబోతున్నాను. ఆసక్తి గలవారు కింద డిస్క్రిప్షన్ బాక్సులో ఫోన్ నెంబర్ ఉంటుంది, సంప్రదించగలరు. ముందుగా మీకు ఒక మనవి. ఏమనగా, మీరు గాత్రం కానీ ఇన్స్ట్రుమెంట్ ఏదైనా కానీ, అది వీణ కానివ్వండి, వయలిన్ కానివ్వండి, ఫ్లూట్ కానివ్వండి, మరి ఏదైనా కానివ్వండి, నేర్చుకోవాలి అనుకుంటే తొందరపడి నేర్చుకోకూడదు. 1 సంవత్సరంలోనో 2 సంవత్సరాల్లో మొత్తం వచ్చేయాలి అని అనుకోకూడదు. ఇది భగవద్దత్తమైన విద్య. ఇది ఎంత నిదానంగా నేర్చుకుంటే అంత బాగా వస్తుంది. కాబట్టి నిదానంగా పర్ఫెక్ట్గా నేర్చుకోవాలని నా అభిప్రాయం. ఎన్నో సంవత్సరాల కృషి ఉంటే కానీ ఈ విద్య తొందరగా రాదు. ఇప్పుడు సరళి స్వరాలు ఎలా వాయించాలో చూపిస్తాను. మొదట్లోనే తాళంతో వాయించి ప్రాక్టీస్ చేయాలని ఏమీ రూల్ లేదు. ముందు స్వరాలు ప్రాక్టీస్ చేసి వాయించడం ప్రాక్టీస్ చేసిన తర్వాత తాళంతో ప్రాక్టీస్ చేయవచ్చు. ఈ సరళి స్వరాలు మాయా మాలవ గౌళ రాగంలో కూర్చబడ్డాయి. ఆది తాళం. ఆది తాళానికి ఒక లఘవు, 2 ధృతాలు ఉంటాయి. లఘవు అనగా దెబ్బ వేసి అక్షరాలు చూపెట్టడము, ధృతము అంటే ఒక దెబ్బ ఒక ఉసి. దీనికి ఒక లఘవు అనగా దెబ్బ వేసి 3 అక్షరాలు చూపెట్టడం అంటే 4, ఒక ధృతం అంటే ఒక దెబ్బ ఒక ఉసి, మరొక దెబ్బ ఒక ఉసి, 8 అక్షరాల తాళం ఉంటుంది. 1వ అక్షరానికి, 5వ అక్షరానికి, 7వ అక్షరానికి తాళం వేస్తారు. లఘవుకి సరిగమ అన్నప్పుడు సాకి, ధృతాలకి పదనిసా అన్నప్పుడు పాకి, నీకి తాళం వేస్తారు. ఇది ఆరోహణ. అవరోహణలో సనిదప అన్నప్పుడు సాకి, మగరిసా అన్నప్పుడు మాకి, రీకి వేస్తారు. ఇప్పుడు మీకు వీణ మీద వాయించి చూపిస్తాను. మొదటి సరళి స్వరం. రెండో కాలానికి ఒక దెబ్బకి 2 అక్షరాలు చొప్పున వాయిస్తారు. మూడవ కాలానికి ఒక దెబ్బకి 4 అక్షరాలు వేస్తారు. ఈ సరళి స్వరాలు ఏవైనా కానివ్వండి, గమకంతో వాయించితే చాలా బాగుంటాయి. ఎందుకంటే గమకాలు అనేవి సంగీతానికి ఒక ఆభరణం లాంటివి. గమకాలు అనేవి 2 రకాలుగా ఉంటాయి. ఒకటి జారు గమకం, ఒకటి లాగు గమకం అని 2 రకాలు. జారు గమకం అనగా ఒక స్వరం నుంచి ఇంకొక స్వరం మధ్యలో 2 స్వరాలు కానీ అంతకంటే ఎక్కువ స్వరాలు కానీ ఉంటే ఆ మొదటి స్వరం నుంచి ఈ మనం వాయించే స్వరానికి జార్చడాన్ని జారు గమకం అని అంటారు. అక్కడికి వచ్చి నిలిపిన తర్వాత ఒక చిన్న గమకం ఇస్తే అది లావు గమకం అని అంటారు. ఉదాహరణకి మీకు చూపిస్తాను. ఫస్ట్ సరళి స్వరాన్ని. రీ అనేది అంతర్గాంధారం వస్తుంది. కాబట్టి ఇందులో ఈ శుద్ధ రిషభానికి అంతర్గాంధానికి 2 మెట్లు ఉంటాయి. కాబట్టి ఆ రీ నుంచి గాకి జార్చవచ్చు. అక్కడ వచ్చిన తర్వాత చిన్న గమకం ఇస్తే లాగు గమకం అవుతుంది. తర్వాత ఇక్కడ నుంచి
నిషాదానికి మళ్ళీ 2 స్వరాలు మధ్యలో 2 మెట్లు ఉంటాయి. కాబట్టి ఈ దా నుంచి నీకి జారు గమకం ఇవ్వచ్చు. చిన్న గమకం ఇస్తే లావు గమకం. నెక్స్ట్ సా. తర్వాత అవరోహణలో సనిదప అన్నప్పుడు పా నుంచి సాకి జార్చాలి. మళ్ళీ చిన్న గమకం, అక్కడ నుంచి దాకి జార్చడం. నెక్స్ట్ నెక్స్ట్ గాకి చిన్న గమకం, ఇక్కడ నుంచి రీకి జారు గమకం ఇవ్వాలి. ఇలా వాయించుకోవాలి. తర్వాత క్లాసులో 2వ సరళి స్వరం గురించి చెప్తాను. ధన్యవాదాలు.